నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్నాం, ఎంఆర్ఓ ఆఫీస్కు దగ్గరలో ఉన్నాం. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో హోరాహోరీన యుద్ధం జరుగుతుంది ఎంపీ ఎలక్షన్స్లో. మరి బీజేపీకి కాంగ్రెస్కు అని అంటున్నారు చాలామంది. ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నామినేషన్ ఉంది రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ ఆఫీస్లో. మీరు అదంతా చూడవచ్చు గేటు. ఇక్కడ చాలామంది బీజేపీ కార్యకర్తలు వచ్చారు నామినేషన్కు. రామరెడ్డి అన్న కూడా ఉన్నాడు. అన్నను కూడా అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎట్లా మీరు ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటారు? కాంగ్రెసే, కానీ బీఆర్ఎస్ లేదు. అయిన తర్వాత కాంగ్రెసే, కానీ రేస్ గుర్రానికి ఇదేమో 30 అడుగుల ముందర ఉంది, అదేమో 30 అడుగుల వెనుక ఉంది. కానీ దానికి అది ఫైట్లో కూడా లేదు. సింగిల్ హార్స్ రేస్ ఇది. ఇక సెకండ్ కోసం అది కాంగ్రెస్, కానీ థర్డ్ ఇది మన సింగిల్ హార్స్ రేసు ఈ చేవెళ్ళే పార్లమెంట్. మీకు ఎందుకు అంత కాన్ఫిడెంట్? ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి రంజిత్ రెడ్డి గారికి మంచి డిఫరెన్స్ ఏంది? కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి, మోడీకి అవతల సైడు ప్రధానమంత్రి మోడీ. ప్రజలు ఇవాళ బీజేపీ కాదు మోడీ అంటారు. చిన్నపిల్లగారి నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి కార్మికుల నుంచి కర్షకుల వరకు అందరు కూడా మోడీ అంటారు. అయిన తర్వాత ఆడ పోటీ ఇది జరిగేది ముఖ్యమంత్రిది కాదు, ప్రధానమంత్రిది. అందుకోసం ఆడ మోడీ సింగిల్ మ్యాను. ఈడ చేవెళ్ళే రంజిత్ రెడ్డి అనే అతని గురించి అందరికీ తెలుసు. ఆయనకు సొంత ఇల్లు కాదు, ఏడైనా ఆయన కట్టిన ఇంటికి పెట్టిన పొయ్యికి వస్తాడు. ఏదన్నా రెడీగా ఉందంటే అందులో వచ్చి గుడ్డు పెట్టి, ఏదో మన తెలుగులో సామెత చూడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు. ఓ రోజు రాత్రిపూట వండుకుంటేందుకు ఆసరా ఇస్తే ఆ దాంట్లో వండుకొని అడిగినట్ట ఎన్ని దూలాల్లో ఎన్ని చెక్కలు ఉన్నాయని. ఓనర్ పెట్టినోడికి తెలియదు. తెల్లారుండి ఇది నాదే అన్నట్టు. అంటే ఎట్లరా బాబు అంటే, చూడు దీంట్లో ఎన్ని చెక్కలు నువ్వు ఎన్ని దూలాలు పెట్టినాడు. ఓనర్కి తెలియదు. నేను చెప్తే ఇన్ని ఉన్నాయని. ఎందుకంటే ఇట్టోటి లెక్కలు చెప్పాడు ఆయన. అన్ని పార్టీలు ఏది అధికారంలో ఉంటే అందులో ఉంటాడు. ఈయన హిందూ ద్రోహి. హిందూ సమాజానికి ఈయన చేసినంత ద్రోహం ఎవరు చేయలేదు. ఏడైతే సీతారాంపూర్ షాబాద్ మండల ఈయన 5 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఎంపీ ఉండి సీతారామపు స్వామి దేవస్థానం 1148 ఎకరాలను దాతలు ఇచ్చిన భూమిని అన్యాక్రాంతం వీళ్ళు అనువాయులకు అందరికీ టీఎస్ఐఎస్సి ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి దానికి కట్టబెట్టిండు. దేవాలయాల భూములను దోసుకోవడానికి దాతలు ఇస్తే ఈయన దోసుకోవడానికి నెంబరు. అయిన తర్వాత ఫిలిం నగర్లో కూడా 4 ఎకరాల 18 గుంటల గుట్ట మీద ఉన్న మొత్తం గుట్టను తీసేసి, దేవాలయాలు మనం ఎక్కడ కానీ గుట్టల మీద ఉంటాయి. తిరుపతి తీసుకో, అన్నవరం తీసుకో, ఎక్కడైనా గుట్టల మీద ఉంటుంది. గుట్టల మీద మొత్తం గుడిని తీసేసి 4 ఎకరాలు తీసేసి 200 గజాలు ఇస్తా 400 ఆడ 2 లక్షల రూపాయలకు 2.5 లక్షల రూపాయల గజం ఉంది. అలాంటి ద్రోహుడు ఇవాళ వచ్చి ఏ ముఖం పెట్టుకొని నేను భక్తున్నే, నేను పూజిస్తా. అరే దేవుని చెడగోపం పెట్టినావు నువ్వు. దేవుని చెడగోపం అందరం పెట్టుకుంటాం పోయి దేవుని అని. కానీ ఒక రంజిత్ రెడ్డి అనే అతను దేవునికే చెడగోపం పెడుతున్నాడు. నేను అన్ని పర్మిషన్లు తీసుకున్నది. రమ్మనంటే చర్చకు సిద్ధం ఉన్నావు అని చెప్తున్నాం కదా. చర్చకు సిద్ధం ఉన్నావు. దమ్ము ధైర్యం నువ్వు మొగోనివి అయితే, నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే చర్చకు రమ్మనండి. అయిన తర్వాత ఇంకొకటి కూడా చెప్తాం. మా విశ్వేశ్వరరెడ్డి గారి క్యారెక్టర్కు ఈయన క్యారెక్టర్ గుడ్లు అమ్ముకొని స్కాములు చేయలే, మక్కలతో స్కాములు చేయలే. ఉంటే రూపాయి తనది ఖర్చు పెడతాడు తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించేవాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన తప్ప ఈయన చేసింది. చేవెళ్ళకు రోడ్డు తెచ్చిండు. అయిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం వినిపిస్తా. ఎంతమందికి ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి, ఎంతమంది మహిళలకు రుణాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ముద్రాలు, ఎంతమంది ఇళ్లల్లో శౌచాలయాలు బాత్రూములు కట్టుకోవడం జరిగింది, ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఏదైతే ఇచ్చే స్కీమ్లో 50% రాష్ట్రం. అయిన తర్వాత 5 కిలోల బియ్యం ఇస్తున్నాం ఫ్రీగా. కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండ్రు. అన్ని వీరు. అవును, మీరు మోడీ పేరు చెప్పాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కరోనాలో ఈయన ఎక్కడున్నాడు? కోళ్ళ గుడ్డు చికెన్ తినిపించుకోవడం తిన్నాడు. ఎందుకంటే చికెన్ తినలేదు అప్పుడు కరోనా వచ్చేది. పబ్లిక్ తినకపోతే కేటీఆర్ను పెట్టుకొచ్చి ఆయన గుడ్లకు ఆయన వ్యాపారం కోసం అని చికెన్ ముక్కలు తినిపించుకుంటా బ్రహ్మాండంగా ఉంది. ఏం కాదు చికెన్ తింటే, కరోనాలో ఎవరి బాధ వాడుంటే ఈయన చికెన్ తినాలని. ఈయన పార్లమెంట్లో మాట్లాడింది కూడా గుడ్డు కోసం మక్కల కోసం తప్ప. విశ్వేశ్వరరెడ్డి గారు కరోనాలో ప్రతి పబ్లిక్ అతను చేతనైన కాడికి ఎక్కడైతే అతను పీరియడ్లో కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఆ దాంట్లో బెడ్లు వేసి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి ఇంజక్షన్లు పెట్టి సేవ చేసిండు. ఈయన ఎక్కడున్నాడో ఒక్కసారి చూపించమని సేవ చేసిండు. ఈయన ఏమైనా సేవ చేయడు. సేవ
షేవ్ చేస్తాడు. ఈయనకు సేవ అంటే షేవ్ చేస్తాడు. ప్రజలది ప్రభుత్వం సొమ్ము ఎట్లా కబ్జా చేయాలి, ఎట్లా సంపాదించుకోవాలని తెలిసిన వ్యక్తి. అందుకోసం ఈరోజు మేము ఒకటే ఓపెన్ చేయాలని అసలు కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఎవరు పోటీ లేరు, ఎవరు పోటీ గారు. రంజిత్ రెడ్డి పాపం కాంగ్రెస్లో కొంతమంది జాయిన్ అవుతారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు అడ్డగోలు సంపాదించిన ఉన్నాయి. మేము అండ్ల పోతున్నాం కానీ అన్న ఎట్టి పరిస్థితుల్లో ఓటు మీకే ఇస్తామే. ఆయన అంట ఏమంటే మేము కూడా ఉండాలి కదా. బీజేపీ చర్చ నడుస్తుందా? ఈ చర్చ 100% పోయే లీడర్లను కొంటున్నాడు, ఓటర్లనే ఓడుకోనాలి. ఓటర్లు ఆల్రెడీ డిసైడెడ్. ఒక్కొక్క లీడర్ను బట్టి 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు అన్ని ఇస్తున్నాడు. లీడర్లు 100% బట్టగాల్చి మీద వేస్తున్నాడు. ఎందుకు పోతారు, లేకపోతే ఎందుకు పోతారు లీడర్లు? అన్న ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మాకు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా మీరు కొంటుండ్రు అంటారు, లీడర్లను కొంటుండా ఉత్తగానే కొంటుండన్న. ఎందుకు కొనడు? ఆయన చేసిన పనులు ఏమున్నాయి? మొన్నటి దాకా పెద్ద అవినీతి చేసుకున్నాడు. ఎంపీగా ఉండి మంచిగా కేసీఆర్ ఎంబడి ఉండి ఆయన సంకలో కూర్చొని ఆయన కలుసుకొని అంత బాగా మంచిగా కరోనా అప్పుడు అంతా ఉన్న మంచిగా సంపాదించుకున్నాడు. బాగా ఎప్పుడు కూడా అవసరం లేదంటే రేవంత్ ఇప్పుడు ఆ గుడ్లో వ్యాపారం రేవంత్ రెడ్డి నోటితోటి చెప్పిండు ఎలక్షన్లలో. ఇవాళ పార్టీ మారదాడువే సత్యారిచంద్రుడు ఏదో పక్క పార్టీలు ఉంటేనే అంత వేస్ట్. ఈయన పార్టీల కాంగ్రెస్ లో పునీతుడు అయిందా? దాని మీద ఎంక్వైరీ చేద్దావు. నన్ను నువ్వు ఆ రోజు చేసింది రేవంత్ కూడా అడుగుతున్నావు. ఆ రోజు నువ్వు చెప్పింది రంజిత్ రెడ్డి మీద చెప్పింది తప్ప అయితే అది తప్పు మాట్లాడినాను, క్షమాపణ చెప్పు. ఈ రోజు మాట్లాడింది కరెక్ట్. రేవంత్ అన్ని పొద్దుతిరుగుడు పో అన్నట్టు. పొద్దుప్పుడు అక్కడ ఉంటాడు, సాయంత్రానికి ఇక్కడ ఉంటాడు. మేమేమంటున్నామంటే అన్న ఎలా గుడ్డు స్లోగన్స్ ఇస్తారా? ఎలా గుడ్ల దొంగ అనే చెప్పి అదే సీఎం గారు అన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అన్నాడా మీ దగ్గర ఎవిడెన్స్? ఎన్నో లైవ్ లో మాట్లాడి చూస్తారు అన్న. ఇప్పుడు జనాలు కూడా చూసారు. మేము చెప్తున్నది కాదు ఇది, ఆయనే రేవంత్ రెడ్డి గారే చెప్పారు. గుడ్ల దొంగ గుండుగాడు కూడా అన్నాడు. అవును ఈ మాట అన్నాడు అన్న. మేము కూడా నవ్వుకున్నాం అలా చూసుకొని. మక్కల దొంగ అన్నాడు, అన్నాడు. ఉన్నాయి ఆటోమేటిక్ ఉన్నాయి వీడియోలో చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాము. అట్లాంటి వ్యక్తిని ఇలా సంకలం పెట్టుకున్నాము. మరి రేపు పొద్దుగా నీకు కూడా ఏం గుండు కొడతాడు ఏం చెప్తారు మాకే తెలియదు రేవంత్ గురించి. కానీ మేము మాట్లాడుతుంది అంటే మా కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు 100% ఘన విజయంతో ఆయన ఎటువంటి వ్యక్తి అంటే చెప్పాలంటే వ్యక్తి అన్న అట్లాంటి వ్యక్తి ఆయన వికసిస్తుంటాడు. ఆయన అట్లాంటి వ్యక్తి నిజమే అన్న. మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని వ్యక్తి. ఆయనకి ఎలాంటి కల్మషం లేదు. మనం నిజం చెప్పాలంటే ఆయన ఒక చిన్న పిల్లగా వాని వ్యక్తిత్వం, ఒక పసిపిల్ల అని వ్యక్తిత్వం ఉంటుంది. ఆయన మచ్చలేని మనిషి, కల్మషం లేని మనిషి. ఆయనకి ఈరోజు డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తాతల నుంచే వాళ్ళు కోటీశ్వర్లు. మనం ఈ రంగారెడ్డి జిల్లా పేరు కూడా మనం గమనిస్తే వాళ్ళ తాత పేరు కేవీ రంగారెడ్డి గారి పేరు మీదే మన రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. ఆయనకు వ్యాపారాలు చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఆయన గత 10 సంవత్సరాల కిందనే అధికార పార్టీలో ఉన్నప్పుడు గెలిచి 5 సంవత్సరాలు మన పరిగి బీజాపూర్ హైవే రోడ్డు శాంక్షన్ చేయించింది ఆయన. దాని తర్వాత ఆయన రెండోసారి గెలిచుంటే ఇదివరకు అది రెండో విడత కూడా కంప్లీట్ అయ్యేది. కానీ ఆయన గెలవలేకపోయినందున ఈరోజు రంజిత్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు. నిజంగానే రంజిత్ రెడ్డి గారు ప్రజలకు 5 ఏళ్ల నుంచి సేవ చేస్తే ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఎందుకు వదులుకున్నాడు ఆయన? అదే టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయొచ్చు కదా నువ్వు ప్రజలకు సేవ చేసినట్టయితే. అంటే నువ్వు ఏడ పచ్చగుంటే ఆడ పోయి నువ్వు అడుగుతావా? ఎందుకు నువ్వు ఏం చేయలేవు, నువ్వు అన్ని స్కామ్లు చేసినావు అని చెప్పేసి ఈ రోజు అప్పుడున్న టీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టిరు. ఇదే రేవంత్ రెడ్డి గారు గుడ్ల దొంగ, స్కామ్ దొంగ. ఆ రామానాయుడు స్టూడియో పక్కన హనుమన్ల గుడి గూలగొట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిరని వాళ్ళు తిట్టినోళ్ళే. మరి మీ పార్టీలోకి వస్తే ఆయన ఇప్పుడు కడిగిన ముత్యం అయిందా? అంటే మీ పార్టీలోకి వస్తేనేమో కడిగిన ముత్యము, టీఆర్ఎస్లో ఉంటేనేమో ఆయన దొంగ అయిందా? దీనికి మీరు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 800 కోట్ల గుడ్ల స్కామ్ చేసి అవే డబ్బులు పెట్టి ఈరోజు లీడర్లను కొంటున్నాడు ఆయన. ఆయనను గెలిపిస్తే ఇదే 800 కోట్లు మళ్ళీ 5 ఇంతలు సంపాదిస్తాడు ఆయన. కాబట్టి కొంటున్నాడు లీడర్లకు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చు లీడర్లను కొంటారు. కానీ మీరు ఓటర్లను కొనలేరు. ఓటర్లు అంతా నిర్ణయించుకోరు. ఆల్రెడీ మాకు ఈరోజు 3 లక్షల మెజార్టీతోని విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తున్నారని సర్వే ఉంది.
మేము ఈ రోజు నుంచి మెజార్టీ కోసమే ప్రయత్నం చేసి 4 లక్షలు 5 లక్షల మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకు గెలుపు ఈ రోజు నామినేషన్ రోజే ఖాయమైపోయిందని విశ్వేశ్వరరెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకొని చేవెళ్ళ ప్రజలకు సేవ చేయించుకుంటామని మేము చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మైపాలన్న మీరు మాకు సహకరించాలన్న, ఎందుకంటే మా అన్న మంచోడు, మా విశ్వేశ్వరరెడ్డి అన్న. మీరు ఒక సిద్ధాంతం మీద బయటికి వెళ్ళి ఉన్నారు. ఆడికి సుమన్ ఓడగొట్టాలనే సిద్ధాంతం మీద మిమ్మల్ని బాగా ఫాలో అయినా నేను. అది టార్గెట్ మీరు రీచ్ అయ్యారన్న, మీరు అనుకున్నది సాధించారు. కాబట్టి మేము కూడా ఏమనుకుంటామంటే మీరు మాకు సహకరించాలి, మీ మీడియా సహకరించాలి, మీరు అందరూ మీ సహకారం కావాలి. అన్న గెలుస్తుండు, చాలా మెజార్టీతో, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తున్నాడు. అన్న లీడర్ల తగ్గించి ఎప్పుడైతే నరేంద్ర మోడీ 2వ ప్రధానమంత్రి చేశాడు, లీడర్ల పని అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ కార్యకర్త కాదు, ఒక్కొక్క లీడర్ ఇస్తుండట. ఇంకోటి వాడు దొంగ, ఆడు పైసలు ఏడేసిండు, ఆడు గుడ్ల స్కామ్, దాన స్కామ్ అని తెలుసుగా, లాలు గడ్డి స్కామ్, ఇటు దాన స్కామ్. అందరేమో దానకంటే ఆ గడ్డి స్కామ్ ఎట్లా దొంగతనం చేసాడు, దాన స్కామ్ అట్లా చేసాడు. ఆ డబ్బులు బాగున్నాయి. దాదాపు 3 నుంచి 4 నెలలు మా భారతీయ జనతా పార్టీ టికెట్ కోసం పోరాడిండు. ఒకటే చెప్పి దొంగలకు మేము ఏమో, మోడీ గారు ఒకటే చెప్పి దొంగలకి ఏమో గుడ్ల స్కాము, దాన స్కామ్ అన్నీ చేసినావు నువ్వు, నీకు ఏమని చెప్పినాకనే వాళ్ళు కాంగ్రెస్కి పోయిండు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అప్పుడేమో కడిగిన ముత్యం లేక మాట్లాడిండు, ఇప్పుడేమో అన్ని లంగ పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దొంగ ఇప్పుడు 100 రోజుల్లో రైతుల అన్న ఒక రైతు బిడ్డను 100 రోజుల మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి మోసం చేసిన అంటే రైతులు మోసం చేసిన రేవంత్ రెడ్డి. మీ పేరు? నా పేరు మధ్య రాజశేఖర్, రైతు బిడ్డ. నేను నాకు కూడా పొలం ఉంది. ఫస్ట్ రైతు బిడ్డ ఏం చేసిండు, 2 లక్షలు గెలవంగానే ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు. పోనీ రైతు బంధు ఇచ్చిండా? ఇయ్యలేదు. ఇప్పుడు 5 ఎకరాల లోపల ఎంతమందికి ఇచ్చిండు ఆయన? మొత్తం నాశనం పట్టి, తెలంగాణ రాష్ట్రం నాశనం పట్టించిండు ఆయన. ఇంతకుముందు కేసీఆర్ దరదకులు వేసిండు, నాశనం చేసుకుండు. ఈ రాగానే వస్తేనే ఓపెన్ చేసిండు. ఎందుకు? ఆయనకు పైసలు కావాలి. రేవంత్ రెడ్డికి పాలన అవసరం లేదు, పబ్లిక్ అవసరం లేదు. ఒక్క బస్సు ఫ్రీ ఇచ్చి బస్సులందరూ కొట్లాడ పెట్టి బస్సు ఫ్రీ ఏమవుతుంది అన్న? ఇప్పుడు గరీబులు కూడా బస్సు వద్దు అంటున్నారు. నువ్వు ఇవ్వవలసింది ఏంది? రైతులకు అనుకూలంగా ఇవ్వాలి, కరెంటు బిల్లు తక్కువ వేయాలి, నల్ల బిల్లు తక్కువ వేయాలి. మా బడంపేట మున్సిపాలిటీలో దాదాపు 5,000 రూపాయల ట్యాక్స్ వస్తే ఒక్కొక్కరింటికి 50,000 ట్యాక్స్ వస్తుంది. మరి ఎక్కువైనా ఆనాడు చెప్తే కదా నువ్వు మాకు తక్కువ వేస్తాను. ఈరోజు ఆ గుడ్ల స్కామ్ దొంగను బయట వేసేసి కొండ విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ఆ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఒకటి ముఖ్యమైన పదవి ఇచ్చిండు. ఈయన పద్ధతి చూసి అరిసొంటి నాయకుడు, చాలా మంచి నాయకుడు అని నరేంద్ర మోడీ గుర్తించి ఆనాడే మంచి పదవి ఇచ్చిండు. ఈయన కోసము భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యేసి అంటే ఈయన చిన్న పిల్లనాసి ఉంటాడు, స్కామ్ రాదు, దొంగతనం చేయడు, చిల్లర మాట్లాడు. ఈయన కేవీ రంగారెడ్డి ముద్దుల మనమడు. కేవీ రంగారెడ్డి ఏనాడు మోసం చేయలే. ఈ జిల్లా ఏర్పడ్డది, ఈ జిల్లాలో పొద్దున్నే ఆయన పేరు తెలుసుకుంటాం. ఈరోజు సబితారెడ్డి పేరు తెలుసుకుంటామా? మహేందర్ రెడ్డి పేరు తెలుసుకుంటాం. మహేందర్ పెద్ద రైతు దొంగాడు. రైతులు డబ్బు తీసుకొని వస్తుంటే కొట్టి డబ్బు తీసుకునే వ్యక్తి ఎవరంటే మహేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి. వాళ్ళు 30 ఏళ్ళు మా రంగారెడ్డి జిల్లా సర్వనాశనం పట్టించారు. వాళ్ళు చేత పట్టుకొని అల్లుడు లేక అత్త లేక అల్లుడు. ఈనాడు కొండేశ్వరరెడ్డి చూడు, రేపు భారతీయ జనతా పార్టీ 2 లక్షలతో మెజార్టీతో గెలిచినాక, కొండేశ్వరరెడ్డి గెలిచినాక ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం, మా కళ ఏంటంటే హైదరాబాద్ గెలవలే, రంగారెడ్డి గెలవలేనా? మేము హైదరాబాద్లో నరేంద్ర ఎవరు పద్దంపారెడ్డి పోరాడిండు, ఎప్పుడు ఓడిపోయినాం. నల్గొండలో ఇంద్రన్న పోరాడిండు, మేము ఓడిపోయినాం. ఈసారి ప్రజల కళ నెరవేరుతుంది, భారతీయ జనతా పార్టీ కళ నెరవేరుతుంది. ఈరోజు 2 లక్షల మెజార్టీతోటి కొండేశ్వరరెడ్డి గెలుస్తున్నాడు. అదృష్టానికి మా అదృష్టం చక్కగా ఉందో ఆయన మేము మంత్రిగా కూడా చూస్తామేమో అనుకుంటున్నాం. 100% మేము చెప్తున్నాం కదా. చాలా మా ఇంద్రన్న పోయిన తర్వాత ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా మా ఇంటికి ఇట్లా పడాయి. ఈ అన్నం గెలిపించుకోవాలి. ఈ దళితులను మొత్తం రంగారెడ్డి జిల్లా బట్టి దళితులను తీసేయాలని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా సర్వనాశనం బట్టి కబ్జాలు, లూటీలు, దొంగతనాలు అన్ని చేసిందంటే ఆ టీఆర్ఎస్, ఆ కాంగ్రెస్. ఆ దొంగలు తీసుకపోయి ఒక్కతనం పెట్టుకున్నాడు, ఇంకా నాశనం బట్టి చూస్తున్నాడు. ఖచ్చితంగా కొండేశ్వరరెడ్డిని గెలిపిస్తాం. ఈ కుంభకోణాన్ని బయట పెడతాం, ఒక్కొక్క తీసుకో జైలు వేపిస్తాం. ఇది ఖచ్చితంగా చూడొచ్చండి అన్న. మేము చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తున్నామమ్మా. మీకైతే ఎటువంటి కండువ లేదు. మీకు ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది ఎంపీ ఎలక్షన్లో చేవెళ్ళలో. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. మాది కర్నూలు జిల్లా, మాది ఇక్కడ కాదు. నేను మోదీ సార్కి పెద్ద ఫ్యాన్. నేను మోడీకి? అవును సార్. నాకు మోదీ సార్ అంటే
పిచ్చి ఇష్టం సార్ నాకు. మోదీ సార్ బీజేపీ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే బీజేపీ గెలిచిన తర్వాత రాముడి అయోధ్య గుడి కూడా కేసు గెలిచింది. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిందంటే మోదీ సారు చేతుల మీద. ఇంతమంది మంత్రులు ఉన్నారు కానీ ఎవరి చేతుల మీద జరగలేదు. అది కొన్ని గత జన్మల పుణ్యం. ఆయన ఎన్ని జన్మల పుణ్యం చేసి ఎన్ని తపస్సులు సాధిస్తే ఆయన చేతుల మీదుగా రాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. కాబట్టి మోదీ సార్ గెలవాలని నేను కోరుకుంటున్నా సార్. మోడీ అవును సార్, ఖచ్చితంగా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నా సార్. మీ పేరేం పేరమ్మా? ఈశ్వరమ్మ సార్. ఇక్కడ ఏం చేస్తుంటారు మరి? నేను ఇక్కడ వర్క్ పని కోసం బతకడానికి వచ్చినాం సార్. మేము హైదరాబాద్లో బతకడానికి వచ్చినాం సార్. మోదీ సార్ అంటే బీజేపీ గెలిచిన తర్వాత రాముడి అయోధ్య గుడి నిర్మాణం అయిపోయింది. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టినారు. మోదీ సార్ ఒక సామాన్య వ్యక్తి, అంటే ఒక సామాన్య వ్యక్తి పేద కుటుంబంలో పుట్టి దేశానికి ఇంత సేవ చేసి రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసినారంటే అది మామూలు విషయం కాదు సార్. అది ఎవరికి సాధ్యంగా. ఏమనిపించింది అది విన్నప్పుడు చూసినప్పుడు? నాకు చాలా సంతోషం అనిపించింది సార్. అసలు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందంటే రాముడు పుట్టినప్పటి నుంచి కూడా రాముడు తన ఆస్తుల కోసం అయోధ్య రాజ్యం కోసం ఆశపడలేదు. అంటే పితృవాక పరిపాలకుడు. ఒక సౌతి తల్లి పెట్టి ఆ గాడిద పెట్టిన రంకుకి భార్యను తీసుకొని వనవాసం పోయినారు. వనవాసం పోయిన తర్వాత కూడా ఈ రావణాసుడు అనే దుష్టశక్తి సీతమ్మ తల్లిని తీసుకుపోయినారు. కానీ సీతమ్మ తల్లిని ఏం చేయలేకపోయినాడు. అంటే సీతమ్మ తల్లి పతివ్రత. అరే నీచుడా, దుర్మార్గుడా, నా అనుమతి లేకుండా నువ్వు నన్ను ముట్టలేవు. కాబట్టి సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకుపోయినా రాముడు తపస్సు చేసి వనవాసం చేస్తూ 10 తల రావణాసుని అంతం చేసి మళ్ళీ సీతమ్మ తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రలో భద్రాచలంలో రామదాస్కు కలలో వచ్చి మళ్ళీ భద్రాచలం గుడి నిర్మాణం అయ్యింది. రాముడు ఎక్కడో అయోధ్యలో పుట్టి సీతమ్మ తల్లిని రామేశ్వరం లంకలో వాని సంహారం చేసి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి మళ్ళీ భద్రాచలంలో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి కొలువు తీరినాడు. కాబట్టి రాముడికి కూడా సుఖం లేదు. మనము పోరాడితేనే మనం ఏదైనా సాధిస్తాం అనుకుంటేనే అది మనం ఖచ్చితంగా సాధించగలం నిజాయితీగా. మీకు ఇంత చరిత్ర తెలుసు. మీరు ఏం పని చేస్తారన్నారు? నేను శివభక్తురాలు సార్. నేను శివభక్తురాలు. ఒంటి మీదకి వెళ్ళం మోస్తుంది అమ్మవారు. మేము ఎప్పుడు కొంచెం పూజల్లో భక్తి ధ్యానంలో ఉంటాము. మేము పని చేసుకొని వర్క్ చేసుకొని బతుకుతాం సార్. ఏం పేరు అన్నారమ్మా? ఈశ్వరమ్మ. ఇంత తెలివి ఉంది అమ్మ మీకు. మీరు పెద్ద స్పీకర్ అవుతారు, పెద్ద నాలెడ్జ్. చాలా మంది రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కూడా ఇంత తెలివి ఉండదు. మోదీ సార్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన పెళ్లి వివాహం అయినా కూడా ఆయన ఏదో సాధించాలా, దేశానికి ఏదో సేవ చేయాలా. భార్యను కూడా వద్దనుకున్నారు. నేనేదో సాధించాలి కాబట్టి జీవితం నేను నీతో ఉండలేను, ఈ దేశానికి నేను ఏదో సేవ చేయాలని చెప్పి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక రైల్వే స్టేషన్లో, అంటే మనం అనుకుంటాం వాడికి అప్పుడు నేను గడగాల, వీడికి నేను సేవ చేయాలా, వీడి మాట నేను ఎందుకు వినాలంటే మనకున్న అహంకారం అది. కానీ మోదీ సార్కి అహంకారం లేదు. ఒక రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముతూ ఛాయ్ కప్పులు అడుగుతూ ఆర్మీకి సేవ చేసి వాళ్ళకు అన్నము ఫుడ్ అంతా కూడా సేవ చేసి వండి పెడుతూ ఆయన ఈ దేశానికే కేంద్ర మంత్రి అయినారంటే అది మామూలు విషయం కాదు సార్. జన్మల పుణ్యం. ప్రధానమంత్రి కేంద్రానికే మంత్రి అయినారు అంటే ఆయనలో దైవభక్తి ఉంది కాబట్టి, దైవశక్తి ఉంది కాబట్టి ఈ కేంద్రానికి మంత్రి అయినారు సార్. మీకు ఏమన్నా ఆర్థిక సపోర్ట్ కావాలమ్మా? ఏమన్నా ఎవరన్నా గూగుల్ పే, ఫోన్పే ఏమైనా చెప్తాను. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది వస్తారు. నేను ఆర్థికంగా బాగాలేను సార్. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నీకు కొందరు హెల్ప్ చేస్తారు. నీకు టాకింగ్ పవర్ ఉంది నీ మాటకు చూసి. ఇవాళ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదా? లేదు లేదు. నాకు ఉండడానికి ఇల్లు లేదు. సాయం చేయాలంటే ఎట్లా చేయాలి? ఫోన్ నెంబర్ ఇస్తాను సార్. చెప్పండి. ఫోన్ నెంబర్ 9866663742. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. 9866663742. ఇదే
ఇదండి ఆమె ఫోన్ నంబరు. మరి ఫోన్ నంబర్ చేసినా నీకు ఎట్లా డబ్బులు పంపడానికి ఉండదు, ఇంటికి వచ్చి ఇయ్యరు కదా, ఇది పరిచయమే ఉంది మీకు. సరే మేమైతే నా దగ్గర ఉన్న ఉండను అంటే నీకు నాలుగు రాముడి గురించి చెప్పినందుకు నాకు సంతోషం వేసింది. మేమైతే ఒక 1000 రూపాయలు ఇస్తున్నాము రాముడి గురించి చెప్పినందుకు. నేను ఉండని మీ దగ్గర, మీరు చాలా పేదవాళ్ళు అంటారు, మీకు తెలివి బాగుంది. మన దేశం బాగుండాలంటే మోదీ సార్ గెలవాలి, మన హిందువులంతా ప్రశాంతంగా నిద్రపోవాలంటే, మన ప్రపంచం బాగుండాలంటే ఖచ్చితంగా మోదీ సార్ గెలవాలి. రాముడి ఆత్మగౌరవం నిలబెట్టినారు కాబట్టి నేను జన్మలకి మోదీ సార్కు పెద్ద ఫ్యాన్. ఇదండి ఆమెకు ఎవరైనా గూగుల్ పే ఫోన్పే చేయాలనుకుంటే ఆమె లేదట నంబరు, మనదే ఉంది 7997998881. మన స్క్రీన్ మీద పిఎంఆర్ టీవీలో వస్తుంది. ఆమె ఫోన్ నెంబర్ చెప్పింది కాబట్టి మాకు ఇచ్చినా కానీ మేము ఆమెకు ఫోన్ చేసి, ఇక్కడనే ఉంటారమ్మా ఏరియాలోనే, మాకు ఇచ్చినా కానీ మీకు చేస్తాము. మీకు ఆమె టాకింగ్ పవర్ నచ్చింది అనుకుంటే, అమ్మ పేరు మర్చిపోతున్నా, ఈశ్వరమ్మ టాకింగ్ పవర్ నచ్చింది అనుకుంటే గూగుల్ పే ఫోన్పే చేయండి. ఆమెకు లేదు కాబట్టి మా నంబరు చెప్తున్నాం, అదర్వైజ్ ఆమెదే చెప్పేటోళ్ళము. బాగా టాలెంట్ ఉంది ఈమెకు, నిజంగా సపోర్ట్ చేస్తే ఆమె ఇంకా ఆధ్యాత్మికంగా కూడా చాలా పెద్ద పొజిషన్లో కొన్ని లక్షల మందికి టీచ్ చేసే లక్షణాలు ఉన్న ఈశ్వరమ్మకు మాకు కనబడుతుంది కాబట్టి మేము ఆయన కాడికి కొంత ఆర్థికంగా సపోర్ట్గా ఉన్నాం. ఇంకా ఫైనల్గా ఒక్క మాట ఏం చెప్తారమ్మా? ఫైనల్గా అంటే మోదీ సార్ గురించి తప్పక నేనేం మాట్లాడలేదు. పక్కకు మాట్లాడుతుంటే మీరు కోప్పడుతూ. అవును సార్, ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అది నచ్చలేదు. అంటే ఇట్లాంటి తాగుబోతేది వాళ్ళు జనాలు ఏంటంటే ఒక నమ్మకంతో ఓటేయాలి, ఒక నిజాయితీతో ఓటేయాలి, దైవ సంకల్పంతో ఓటేయాలి. అంటే మనకు ఎవరు నమ్మకం, ఎవరు మనకు న్యాయం చేస్తారు, మనం ఎవరి వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, అది మనము మైండ్లో పెట్టుకొని ఓటేయాలి. కాబట్టి ఇట్లాంటి చెత్త నా కొడుకులు 500 ఇచ్చి, అరే ఈరోజు చికెన్ వస్తుంది రా బాయ్, కోటర్ సీస్ వస్తుంది 500 ఇస్తే నా పెండ్లం పుస్తలు అమ్ముకుంటా, మెట్టలు అమ్ముకుంటా, వైన్ షాపులలో తాగి తిని దొరుకుతా అని చెప్పి మన హిందూ గౌరవాన్ని మంటలో కలిపి ఇట్లాంటి చెత్త నా కొడుకులు ఎన్నో వాగుతుంటారు. కాబట్టి పట్టించుకోకుండా నిజాయితీతో ఓటేసి నిజాయితీతో గెలిపియాలని నేను కోరుకుంటున్నా సార్. నేను మనస్ఫూర్తిగా ఆయన తాగి వచ్చేదో మాట్లాడుతుంటే మీరు గెలుముతురు హెచ్చలు నడరా అని నేను షాక్ అయిపోయినా. అసలు మీరేమైనా బీజేపీ కార్యకర్తను అనుకున్నా, మీకేం సంబంధం లేదు. మీ అంతటా మీరే ఆ మోడీ యొక్క వీడియోలు చూసుకుంటూ నేను వెనకాల నుంచి వింటున్నా సార్. నేను అన్ని కరెక్ట్గా మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళు కసి ఉంది, అంటే వాళ్ళు గెలవాలి, ఈ ప్రపంచానికి సేవ చేయాలి, అంతా బాగుండాలి. మోదీ సార్ అనుకోవచ్చు మా నార్త్ ఒక్కటే బాగుండాలి, మా నార్త్ ఒక్కటే డెవలప్ చేసుకోవాలని, కానీ అట్లా కాదు. 2 పిల్లలు ఉన్నా కానీ 2 కళ్ళ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ఆయన దృష్టిలో పెట్టుకొని, ఆయన సంసార జీవితం వద్దనుకొని, ఆయనకు భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు, మళ్ళీ ఆయనకు తిననికేం తిండి లేదా, ఉండనికేం లేదా, ఎందుకు ఆయన అన్ని త్యాగం చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారంటే మామూలు విషయం కాదు. రాజు తర్వాత రాజుల పరిపాలన, త్రేతాయుగంలో రాముడు అయోధ్యకి రాజు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాజు. ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు, సర్పంచులు, ముఖ్యమంత్రులు వచ్చినారు కాబట్టి రాజుల పరిపాలన లేదు. కాబట్టి ఇప్పుడు మోదీ సారే ఈ రాజ్యానికి రాజు, భారతదేశానికి. కేటీఆర్ అంటుండు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? నేను కేటీఆర్ సార్ గురించి మాట్లాడాను సార్. విన్నారా మీరు? మీరు వినలేదేమో. వినలేదు సార్, నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది, నేను వినలేదు సార్. అంటే కడుపు నిండదు అనుకో, మరి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అంటే కడుపు నిండుతుంది అని ఒక మాట. జై శ్రీరామ్ అంటే కడుపు నిండదే, గుడి దగ్గర నిలబడి ఏదో అడుక్కుంటారు, అలా ప్రసాదం దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికాడ నిలబడి కేసీఆర్ కేటీఆర్ అంటే కడుపు నిండుతుందా? నిండదు కదా. మళ్ళీ అది కూడా, సో అది కూడా మేము కేసీఆర్ కేటీఆర్ అది ఏమనకండి, జై శ్రీరామ్ అన్న అనకున్న దేశం ధర్మం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతదేశం ఉన్న ప్రజలందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా సుఖంగా సంతోషంగా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి పాలన జరుగుతుంది చూస్తున్నారు కదా ప్రత్యక్షం కళ్ళతోటి. సో ఆ పరిపాలన మీకు ఇంకా మంచి కావాలనుకుంటే మీ ఇష్టంతో మన దేశం బాగుపడాలి, ప్రజలందరూ బాగుండాలి, రేపటి భవిష్యత్తు పిల్లలు, చదువుకునే పిల్లలు దేశం కోసం బాగుండాలనుకుంటే నరేంద్ర మోడీ గారికి ఓటేసి మన భారతదేశం పేరు ప్రపంచం నలుమూలల నుంచి విదేశాల వారు వచ్చి నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కుతున్నారు అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి ఆయన. సో
స్వామి వివేకానంద పేరు అసలు పేరు నరేంద్రుడు. ఆ నరేంద్రుడే ఈ నరేంద్ర రూపంలో వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి సో భారతదేశం ఒక వసుదైక కుటుంబం. ఇందులో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు. అందరూ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అంతే ఉంటుంది తప్ప ఆత్మికంగా అన్నదమ్ములు అందరూ అంతే తప్ప వేరే భేదాభిప్రాయం ఉండదు. ఎవరు కూడా భారతదేశంలో ఈ కులం చెడిపోవాలి, ఈ మతం చెడిపోవాలని ఎవరు అన్నారు. సో అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలనుకుంటారు తప్ప భారతదేశం ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తుండు. ఒక్కరోజన్నా ఒక గంట సేపు కూడా విరామం లేకుండా పనిచేస్తుండే. ఎవరి కోసం? దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తుండు. సో అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. భారతదేశ పేరు ప్రపంచం నలుమూల వినిపించాలి. భారతదేశమే అన్నిటికీ ఏకైక దేశం. ఇక్కడ సుఖము, శాంతి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ లభిస్తాయి. వేరే దగ్గర ఎక్కడ దొరకాయి. సో వేరే కంట్రీకి పోతే అక్కడ ఏముంటుంది అంటే మనం కాల్చి పడిస్తారు. సో ఇక్కడ ఏ కులం వాళ్ళు వచ్చినా, ఏ మతం వాళ్ళు వచ్చినా కళ్ళకద్దుకొని లేదు అంటే దానం చేసే గుణం ఉంటుంది మన దగ్గర. సో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం ఉండదు. వేరే దేశాలలో మనం బొట్టు పెట్టి కనిపిస్తే చంపేస్తారు మనల్ని. సో మనం బొట్టు పెట్టుకున్నా, బొట్టు లేకున్నా, ఏమున్నా లేకున్నా మనం ప్రేమతో, ఆప్యాయతతో పలకరించి పిలుచుకొని ఆకలిస్తుందంటే అన్నం పెట్టే రకం మనది. సో ఆ రకం ఉన్నటువంటి దేశ నాయకులకు, దేశంలో ఉన్న ప్రధానమంత్రిని చూసి మనమందరం నేర్చుకుంటున్నాం. మనతో పాటు వివిధ దేశాలు కూడా నేర్చుకుంటున్నాయి. కాబట్టి సో ఆయన ఆదర్శంగా తీసుకొని మచ్చలేని నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ కూడా సో చాలా అంటే చాలా ఆయన ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసాడు 5 సంవత్సరాలుగా. అక్కడ పరిపాలన నచ్చక, ఆయన చేసే విధానం నచ్చక, ఆయన స్వచ్ఛందంగా ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్న దాంట్లోకి పక్కకు వచ్చిండు. ఆయన అంటే ఆయన అక్కడ జరుగుతున్న విధానాలు నచ్చక బయటకు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఆయన సొంతంగా నేను డబ్బులు సంపాదించనీకే, కోడిగుడ్డు దొంగతనం చేయనికే, దానస్కం చేయనికే, పేద ప్రజల సొమ్ము దోచుకొని రాలేడు. ఆయన వాళ్ళ తాత సంపాదించిన ఆస్తులు, వాళ్ళు సంపాదించిన ఆస్తులు, వాళ్ళ మామ సంపాదించిన ఆస్తులు తినలేక పెడుతున్నారు. కాబట్టి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో వాళ్ళు రాజకీయాలకు వచ్చిరు. వాళ్ళ లక్ష్యం ఒకటే, పేద ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఒక్క స్కీమ్ కాదే, పేదల కోసం అట్టడుగు కింది వరకు, కరెంటు లేని వారికి కరెంటు, టాయిలెట్స్ లేని వారికి టాయిలెట్స్, అటువంటి అట్టడుగు వారికి ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు బీమా పథకాలు కూడా ఇస్తున్నారు. అవన్నీ కూడా చాలా ఉన్నాయి, 100 పథకాలు ఉన్నాయి. వాటన్నిటినీ పేదవాళ్ళకి చెందడానికి ఆయన చేస్తున్న తపస్సు, త్యాగం మామూలుది కాదు. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బంపర్ మేయర్తో గెలుస్తుండు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 3వసారి అవుతున్నాడు. దీంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. సో దీనికి ప్రజల యొక్క ఆశీస్సులు, ఆకాంక్షలు అందరి ఉంటాయి. బంపర్ మేయర్తో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు. ఆయన నరేంద్ర మోడీ గారికి చేవెళ్ళ పార్లమెంటును కానుకగా ఇస్తాము. మేమందరం ఖరాఖండిగా చెప్తున్నాం. చేవెళ్ళ పార్లమెంట్ నుంచి మేము రాజేంద్ర నియోజకవర్గం మాది, హైదరాబాద్ అత్తాపూర్ కార్పొరేటర్. సో లోకల్ మాదంతా. బిట్కూరు సిద్ధేశ్వర్ నా పేరు. సిద్ధేశ్వర్ బాగా మాట్లాడారు. ఒక క్వశ్చన్ అడుగుతాను, మేడం అడుగుతాను, ఆమె చెప్పకపోతే మీరు చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ పార్టీ, మోడీ అంటారు కదా, దీన్ని ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు కులాలు, మతాలు మనం పెట్టుకున్నాయి. మానవుని జీవితము 84 లక్షల జీవరాశులు పుట్టిన తర్వాతనే మానవ జన్మ ఒక్కసారి వస్తుంది. అంటే మనకు 84 లక్షల జీవరాశులు అంటే కూడా మనం గమనించవచ్చు. ఏదైనా కానీ అన్ని కులాలు, మతాలు లేవు. స్త్రీ, పురుషుడు, ఈ 2 జాతులు మాత్రమే మనవి. కాబట్టి ఈ ఓర్పు లేక కుళ్ళు కుతంత్రాలు, తినిందరక్క అంటే ఏదో డబ్బులు ఇస్తే, పైసలు ఇస్తే, నువ్వు అది చెప్పురా బాయ్ వాడిని నాశనం పట్టియాలా అంటే పక్కన వాళ్ళు ఎట్లుంటారంటే బాగుపడేటోని కూడా పుల్ల పెట్టి నాశనం చేస్తారు. కాబట్టి కులాలు, మతాలు మనం పెట్టుకునేవి. ఒక క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, భగవద్గీత కానీ ఏదైనా కానీ ఏమంటారంటే మనం ఒక లంజరికం, దొంగిరికం చేయకుండా ఒక నిజాయితీతో బతుకుతూ, నిజాయితీ జీవితం అంటే మనకు ఒక 1000 సంవత్సరాలు లేదు, ఇక్కడ 2000 సంవత్సరాలు మానవుడు ఎవరు బతకరు, ఏ కులంలో పుట్టినా కూడా. ఇప్పుడు మోడీ, మీరు మోడీ భక్తురాలు కదా, మీ మాటల మీద అర్థమైంది. ఇప్పుడు మోడీ అంటే బీజేపీ. బీజేపీ అట మరి ముస్లింలకు వ్యతిరేకం అంటారు, నిజమేనా? లేదు సార్, వ్యతిరేకం ఎప్పుడు కాదు. వ్యతిరేకం అయితే బీజేపీ గెలవకపోతుండే, బీజేపీని గెలిపించలేకపోతుండే. ఆయన ఎవరికి వ్యతిరేకి కాదు. ఆయన ఏనాడు కూడా కులాల, మతాల గురించి మాట్లాడలేదు. మాట్లాడితే ప్రూఫ్ చూపిమని చెప్పండి. ముస్లింలకు వ్యతిరేకం అంటే చూపిమని చెప్పండి. ముస్లింలకు వ్యతిరేకంగా అంటే మనకు ఆయన అయితే కులం లేదు, మతం లేదు కదా. ఒక్కొక్క ముస్లిం ఆయన ముగ్గురు భార్యలను చేసుకొని, నలుగురు భార్యలను చేసుకొని 15 మంది పిల్లలను అంటుంటే అలా జీవితం ఏమవుతుండే అమ్మాయిలది. సో ఆయన వాళ్ళ గురించి ఆలోచించలేడు. ఒక మా స్త్రీకి ఏమైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని తీసుకోవడానికి 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు త్రిబుల్ తలాక్ అనేది కూడా తీసేసిండు కదా. సో ఇంతకుముందు ఏముండంటే ఒక అమ్మాయిని చేసుకొని వాళ్ళని ఏం చేయాలో అనుభవించిన తర్వాత తలాక్ అంటే అయిపోయేది.
సో అటువంటిది లేదు కదా. ఇప్పుడు త్రిపుల్ తలాక్ అంటే ముస్లింలు అక్కడ కులం లేదు, మతం లేదు, ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని మనం నిలబెట్టాలనే ఉద్దేశంతో అక్కడ ముస్లిం అని కూడా చేయకపోతున్నాయి ఆయన. సో అది వ్యతిరేకం అనేది ఏం లేదు. ముస్లిం కాదు అక్కడ కావాల్సింది మహిళకు ఎక్కడున్నా అన్యాయం జరగొద్దు. ఒక మహిళ మనిషిగా మానవత్వంతో జరుగుతున్న అన్యాయాన్ని, ఆమె కూడా ఒక మనిషి యంత్రం కాదు కదా. సో మన సమాజంలో ఇద్దరు లేకుంటే ముగ్గురు పిల్లలు అంటుండే. సో 20 మందిని 15 మందిని అంటే మనిషి యంత్రం ఆమె. సో అటువంటిది తొలగించడానికి త్రిపుల్ తలాక్ అనే దాన్ని తీసుకొచ్చిండు. ముస్లిం స్త్రీలకు కూడా న్యాయం చేసిండు. కాబట్టి ఇక్కడ కులాలకు మతాలకు వ్యతిరేకంగానే కాదు బీజేపీ. ఎవరైనా సరే మానవత్వంతో ఆలోచించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం, నరేంద్ర మోడీ అంటే అభిమానం. ఆయన ఎవరికి వ్యతిరేకంగా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు మనసులో పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళ లోపల ఏముంటుందంటే నేను ఇట్లా బహిరంగంగా మాట్లాడితే నేను ఇంటికి వచ్చి కొడతారు వాళ్ళ దగ్గర, అంతే కదా. వాళ్ళ భయం ఏంటంటే అరే వాళ్ళని ఏమనంటే మనోళ్ళే వచ్చి మనల్ని కొడతారా అని భయంతో బయటికి చెప్పారు. కానీ 100% హైదరాబాద్లో కూడా మాధవీలత గారు గెలుస్తారు. వారికి కూడా పూర్తి మద్దతు ముస్లింది కూడా ఉంది. వాళ్ళకి ముస్లిం మద్దతు కూడా ఉంది ప్రత్యేకంగా. ఆమె స్వచ్ఛంద సేవ పెట్టి ఆమె కూడా గ్రౌండ్ లెవెల్లో కులం మతం ఏం చూడదు. ఇప్పుడు నీకు ఆకలిస్తుంది, నువ్వు ఊరదు నాకు. సో అన్న ఆకలి అవుతుందంటే నీకు భోజనం పెట్టే దగ్గర నా చెప్తున్నప్పుడు నీకు పెడతా కదా నేను. సో అలా నువ్వు కులం చూడ మతం చూడ, అది నువ్వు ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ సిక్కు సాయి ఎవరైనా కానీ. సో ఆకలి అవుతుందని అన్నం పెట్టి వచ్చినప్పుడు నాకు కులం మతం ఏమవసరం చెప్పు. సో అట్లా నరేంద్ర మోడీ ఒక సీట్లో కూర్చున్నాడు. ఆయన కులం మతం జాతి పేద ఏం చూస్తలేడు. నీ కులం నా కులం కాదు, భారతీయులందరికీ 2 కులాలు, ఒకటి స్త్రీ కులం, ఒకటి పురుష కులం అంతే. సో ఇలా పేద కులము ఉన్నవారి కులం. సో అందుకైనా పేదవాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మన దేశంలో. సో ఆ పేదవారికి చెందాల్సిన అన్ని స్కీమ్స్ అన్ని వారి కోసం తీసుకొస్తుండు. 100 స్కీమ్స్ ఉన్నాయి. అందులో అట్టడుగు వర్గాలకు రోడ్డు మీద పోతుంటే మహిళ చనిపోతే నీ బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో ₹2 ₹3 నెలకు తీసేయమంటుండు. అందులో చచ్చిపోతే నీకు 2 లక్షలు మీ ఇంటికి వస్తాయని చెప్తుండే ఆయన. ఎవరు చేసి ఏ ప్రధానమంత్రి చేసిండు? 70 సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేయండి ఆయన తీసుకొస్తుంటే ఇలా ఏంటంటే కళ్ళు మండుతున్నాయి. అంటే 70 సంవత్సరాలు మేము తిని తాగినాము, మంచిగా ఎంజాయ్ చేసినాం, కడుపు ఇట్లా నింపుకున్నాము, అవి మళ్ళీ మనకు జోబులకి ఏం కాలేకపోతే బాధపడుతున్నారు అంతే తప్ప వాళ్ళకు కూడా తెలుసు జరుగుతుందంత నిజము, న్యాయం జరుగుతుంది, రామరాజ్య స్థాపన కోసం అంతా తపస్సు చేస్తున్నారని తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు, మనసులో పెట్టుకుని బయటకి చెప్పుకుంటే వాళ్ళు వచ్చి ఇంటికాడ ఏమంటారని భయంతో లేస్తారు తప్ప 100% భారతీయ జనతా పార్టీ చేవేళ్ల పార్లమెంట్ గెలుస్తున్నాము. భారతదేశంలో ప్రధానమంత్రి 3 సార్లు అవుతున్నాడు కాబట్టి సో అందరి మద్దతు ఉంటుంది. ఎవరికి వ్యతిరేకంగా అదే అందరికీ సానుకూలంగా ఏది కావాలంటే అది కడుపు నింపి పంపించే నాయకుడు ఆయన. అందరికి ఇట్లా వ్యతిరేకం అనే మాట ఉట్టిగా మనం సృష్టించుకుంటాం తప్ప దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఒక కార్పొరేటర్ కలవడానికి కూడా ఊరికే మామూలుగా ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేకు మంత్రికి టైం ఇవ్వడు. అటువంటిది ప్రధానమంత్రి సామాన్య చిన్న కార్యకర్త కూడా ఆయన బొమ్మ తీసుకొచ్చి ఇలా చూపిస్తే బహిరంగ సభలో లక్షల మందిలో కూడా ఆ అమ్మాయి నా కోసం ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ కటౌట్ ఆ ఫ్లెక్సీ బ్యానరో అక్కడి నుంచి తెప్పించుకొని నేను మళ్ళీ పత్రం రాస్తా అంటున్నాడు. అంటే అంత ప్రేమ అభిమానం నాయకుల కార్యకర్తల ఉంది కాబట్టి ఆయన అందరిలా కాదు, చిన్న కార్యకర్త కానీ కార్పొరేటర్ కానీ పిలిచి మాట్లాడి మీ సమస్యలు ఏమైనా చెప్పుకోండి, నేనున్నా మీకోసం, దేశం కోసం ధర్మం కోసం పనిచేయడానికి వచ్చిన. సో మీరందరూ కూడా అదేవిధంగా పనిచేయండి, భావితరాల కోసం భవిష్యత్తు ఆచరించని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ మీ గడ్డ మీద ఎగరేస్తున్నాం. నరేంద్ర మోదీ ఇంకో క్వశ్చన్ ఉంది, అంటే మీకు అడుగుతున్నాను ఏమనుకోద్దు, టైం ఉంది కదా, మీరు సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఒక దొంగ, ఆ దొంగను ఓడగొట్టిరు, మోడీ కూడా ఒక దొంగ అంటుండు, ఆయనను కూడా ఓడగొట్టాడు అని అన్నాడు మేధక్ సభలో. అన్న మేము కూడా కింది స్థాయి కార్యకర్తగా మేము వాళ్ళు ఏమనిపించింది నేర్పిస్తే నేర్చుకోవడం కాదే, మేము స్వచ్ఛందంగా మా లోపల ఉంది రక్తం. ఈ రక్తం ప్రవహిస్తున్నంతసేపు మనం ఏదో డబ్బులు ఎదురు రూపాయగానే పార్టీలు మారి రోజుకో మాట మాట్లాడితే నమ్మేటట్టు జనాలు కూడా లేరు. అంతా చదువుకుందరే కొద్దిగా గొప్ప. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చినాం మేము కూడా, ఏం మన ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలు కట్టలేము, రూపాయి కట్టుకొని 10వ తరగతి చదువుకున్నాం కదా. ఆయన రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వాన్ని కొలగొట్టడానికి తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసిండు. ఆ తర్వాత ఆయన బేస్ ఏంది, ఏబీవీపీలో పనిచేసి తర్వాత ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఆయన లోపల ఉన్నది అంతా అదే. కాకపోతే అక్కడ కుర్చీ కోసం ఏంటంటే పక్కన మీద బురద చల్లాలి, ఆ బురద నాకు అంటకుండా పక్కన వేస్తే వాని మీద పడని చెప్పుకోవాలి పబ్లిక్ అంతా. సో ఆ రకంగా తప్ప ఆయన అది చేసిండు ఇది చేసి అని చెప్పుకొని ఏం లేదే. ఆయన కూడా ఇది ఏదో అనామతి నాకు ఏంటంటే లక్కీ లాటరీగా కలిగింది ఆయనకు. అంటే ఇప్పుడు ఉమ్మిషినోడు ఎవరంటారు? నరేంద్ర మోడీని సూర్యుడితో అంతే కదా, సూర్యుడే కదా, సూర్యుడి పైన మనం అంతే కదా. దానికి ఇప్పుడు సూర్యుడి పైన మనం ఉమ్మేస్తే మనమే వచ్చి ఉంటుంది కదా. సో ఆ రకంగానే మనం ఏదో మనకు సీట్ ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడతాం. సీట్ దిగిన తర్వాత అందరం మళ్ళీ అడిగే పోవాల్సింది అందరూ. సో మనుషులు కూడా అంతే, ఇప్పుడు నీదేదో పవర్ ఉంది అని చెప్పి మనం మాట్లాడతాం, పవర్ దిగిపోయిన తర్వాత కనబడుతుంది. కానీ ప్రత్యక్షంగా మన రాష్ట్రంలో ఏమేం జరిగింది, కవితకు అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తీసుకొచ్చినా, నేను లేని బతుకమ్మ
సంబంధం లేదంటే బతుకమ్మ ఇల్లు లేకముందు బతుకమ్మ ఆడలేరా మన తెలంగాణలో? బతుకమ్మ అందరూ ఆడిర్రు, ఉన్నప్పుడు ఆడిర్రు, లేనప్పుడు ఆడిర్రు, అందరూ ఆడారు. నేనే తీసుకొచ్చి నేనే వాళ్ళకి నేర్పించినట్టు చెప్తే ఆడితే ఏమైంది లాస్ట్కి వస్తే మన గతి? మీరే బలవంతంగా అరెస్ట్ చేసినట్టు తిహార్ జైల్లో ఎందుకు నేను ఎందుకు అరెస్ట్ ఒక మాట. ఇప్పుడు ఇక్కడ అందరు పోలీసు వాళ్ళు మన కోసం రక్షణగా ఉన్నారే, ఇక్కడ ఏమన్నా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు వచ్చి చూసుకుంటూ కూర్చుంటారా? ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళందరూ సెక్యూరిటీ కోసం ఆడలు ఇవ్వడరు, వీళ్ళందరూ ఇవ్వడరు కదా. ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరుగుతుంది వాళ్ళు చేయాల్సిన పని ఏంది? సెక్యూరిటీ ఇస్తారు కదా. అదే తప్పు చేసినప్పుడు ఎవరైనా జైలుకి పోవాల్సిందే కదా, నేనైనా మీరైనా కానీ. సో అట్లా తప్పు 100% జరుగుతుంది, చేసిరు కాబట్టి ఆధారాలతో సహా బయట పెట్టిరు. లోపలికి పోతున్నట్టు ఒక్కొక్కరు అందరు లైన్ కడతారు, మెల్లగా అందరు సమయం వస్తుంది. సో తప్పకుండా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు, నరేంద్ర మోడీ కానుక ఇస్తున్నాం. భారత్ మాతాకి. ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా? మాట్లాడతారా ఒక్క 2 నిమిషాలు? నమస్కారం. ఏం లేదు, మన హిందూ ధర్మాన్ని మన హిందుత్వాన్ని కాపాడే దేశానికి పటిష్టమైనటువంటి దేశాన్ని ఏర్పరచడానికి నరేంద్ర మోడీ అత్యవసరం. ఇప్పుడు ఉన్నాడు కదా 10 ఏళ్ళు ఉన్నాడు కదా నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీకి 10 ఏళ్ళు మార్పు రావాలంటే రాహుల్ గాంధీకి ఆ యొక్క సమర్థత లేదు, ఆ సమర్థత లేదు. వివిధ దేశాలను కూడా ఏకదాటికి తెచ్చి యుద్ధాలను ఆపే శక్తి లేదు. ఈ దేశంలో అన్ని వర్గాలకు సమాన ప్రతిపై న్యాయం చేస్తున్నాడు. ఈ వర్గం ఆ వర్గం కానీ ఏదైనా కరోనా కానీ లేకపోతే ఇంకా రైస్ కానీ ఏదైనా కానీ చేసినా అన్ని వర్గాలకు చేస్తున్నాడు. ఒక వర్గము అని హిందుత్వం ఒకటే అని లేదు. ఈ దేశం మొత్తం నాది, నా బిడ్డలు అనే భావంతో ప్రధానమంత్రి ముందుకెళ్తున్నాడు. ఈ దేశం ప్రపంచంలో ఉన్నత స్థాయికి విశ్వగురువు కావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాల్సిన అత్యవసరము. అందులో తెలంగాణలో 17 సీట్లు వస్తేనే తెలంగాణ బంగారు తెలంగాణ సాధించగలుగుతాం. ఇంతవరకు గత ప్రభుత్వాలన్నీ ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న పరిస్థితి ఉంది. వాళ్ళు స్వార్థం ఎక్కువ చేసుకున్నారు. బీజేపీలో ఈ స్వార్థం లేదు, దేశ సేవ ఎక్కువ ఉంటుంది. అదే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలా మంది ఉన్నారు. మాధవ్ రెడ్డి ఏం చెప్తావు మరి? ఏంది బీజేపీ కండు వేసుకున్నావా? బీజేపీ వేసేసుకున్నావు? ఏంది అంతగానో ఎందుకు ఇష్టం బీజేపీ అంటే? దేశం కోసం ధర్మం కోసం వేరే పార్టీ 70 సంవత్సరాల నుంచి మస్తు పార్టీలు ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా దేశం కోసం ఇంత పోరాటం చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు కూడా గుండు పిండి నుంచి ఫ్లైట్ వరకు అన్ని బయటికి ఎంచి మనము ఇన్పుట్ చేసుకుంటాం. అంటే అన్ని అక్రమాలే ఉండే. అంటే 10 రూపాయలు 50 రూపాయలకు తెచ్చుకొని మిగతా వాళ్ళ జేబులో నింపుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ప్రతి ఒక్కటి మనం తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ తయారు చేసుకొని ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. ఇంత బెస్ట్ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు మరి? ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ 3-4 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల్లో అసలు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? రాహుల్ గాంధీ. అది మీరు అనుకుంటారు, పబ్లిక్ లో రాహుల్ గాంధీ పేరే లేదు. కూటమిలో ఎవరు అసలు? కూటమిలో ఎవరు? వాళ్ళకు కూడా తెలియదు. అందుకే ఉన్నాడు ఒక్కడే ఒక్కడు. చెప్తే ఓకే, నవరాళ్ళు ఎవరు వాళ్ళ పేరన్నా చెప్తే ఎవరు చెప్పినా అంత ప్రధానమంత్రి మోడీ గారికి తగ్గట్టుగా అవతల ఎవ్వరు లేరు. ఎందుకంటే మనం కరోనా టైంలో చూసినాం. కేజ్రీవాల్ ఉన్నాడుగా, కేజ్రీవాల్ జైలు ఉన్నాడుగా అవినీతి చేసి. ఆయన ఎట్లా ప్రధానమంత్రి? ముఖ్యమంత్రికి అర్హుడు. ఇప్పుడు అయిపోయింది నుంచి కేసీఆర్ ప్రధాని అయిపోయింది. ఇచ్చిన 2 సార్లు సరిపోతుంది. మల్లారెడ్డి జైలుకు భారత రాష్ట్రం కాదు, అది బారన్ రెస్టారెంట్ సమితి. బారన్ రెస్టారెంట్ సమితి అయిపోయింది కదా, ఆరామ్సే తాగాలి పండుకోవాలి, వేరే ఏం లేదు. అలా బారన్ రెస్టారెంట్ సమితి అది ఏం లేదు. మనం ఇప్పుడు మన రాహుల్ గాంధీ సరే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి, దయచేసి మీరు మనల్ని పీఎం చేయండి అంటున్నాడు. ఎవరిని చేయాలి? రాహుల్ గాంధీని పీఎం చేయాలి. రాహుల్ గాంధీ ఎట్లా అవుతాడు? రాహుల్ గాంధీ ఎట్లా అవుతాడు? నేను మోడీ ఎక్కడ? రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలు వద్దా అంటున్నాడు. అనుభవం ఉన్నదా? ఇంతకీ ఆయన ఏం ఇస్తే అవుతుంది. మాట్లాడినట్లు గిట్ట మాట్లాడడానికి మేము చిన్నదనా సామాన్య మేము మాట్లాడినట్టు గిట్ట మాట్లాడడానికి రాదు. చెప్పు, మాది వికారాబాద్. అటు రేవంత్ రెడ్డి కొడంగల్ దగ్గరనే కదా ఉన్నది. కానీ ఆయన ఏమంటుండంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలంటుండు. వినలేదా? చేస్తాడు ఆయనని. రాకున్నా సరే గారు రాహుల్ గాంధీకి అయితే ఓటేయ్యాము, గెలిపియ్యాము.
ముఖ్యమంత్రి రాష్ట్రం ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ మాట అనలేదు కదా. ఇది రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రధానమంత్రి కాంగ్రెస్ వాళ్ళు కావాలని అబద్ధం అనలేదు కదా. ఈ పొద్దు ఎందుకు అంటున్నా మాట అంటే ఇప్పుడు నాకు చేత కాదు అని ఇండైరెక్ట్ గా చెప్పడం అంతే కదా. ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ పిఎం కాకపోతే ఎట్లా? రాహుల్ గాంధీ పిఎం కాకుండా అయినా కానే కాడు, కలలు అవుతుండొచ్చు. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ వికారాబాద్ డిస్టిక్ చెప్పినట. అయితే ఇవాళ ఏదైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నువ్వు అన్నావు కదా అన్న 6 గ్యారంటీలు రావాలంటే రాహుల్ గాంధీ సెంట్రల్లో ప్రధాని కావాలని. రాహుల్ గాంధీ ప్రధాని కావడం లేదు. అది తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు మొత్తం తెలుసు. అసలు ఓటు ఎవరికి వేయాలి, ఇవాళ నరేంద్ర మోడీకి వేయాలని జనాలు ఫిక్స్ అయ్యారన్న. వే ఉంది మా చెవెళ్ళ పార్లమెంట్లో కూడా. నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఒకప్పుడు. ఇంతవరకు టీఆర్ఎస్. నేను ఎంపీటీసీ బందయ్య, నా పేరు జిన్నారం, కోట్పల్లి మండలం. ఇవాళ నరేంద్ర మోడీ పథకాలు చూసి ఆయన చేస్తున్న సేవను చూసి మేము ఆకర్షితులమై బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కొండ విశ్వేశ్వరరెడ్డి ద్వారా. మరి చేవెళ్ళ పార్లమెంటు తీసుకుంటా అన్న, మేము అక్కడ 3 పోటీన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి, ఇద్దరిని ఓడగొట్టడమే మా లక్ష్యం. బీజేపీ కార్యకర్తలు గట్టిగా పనిచేసి వికారాబాద్ డిస్టిక్లో మా చేవెళ్ళ పార్లమెంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతోనన్నా 2 లక్షలు మించకుండా మెజార్టీతో గెలిపించి వీళ్ళిద్దరిని ఓడగొట్టి చూపిస్తాం. నరేంద్ర మోడీ సత్తా ఏంటో మేము ఇవాళ దేశ సేవ ఎలా జరుగుతుందో నిరూపిస్తాం. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు చేసేది ఏం లేదన్న. ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి అయినాక ప్రధాని గెలిస్తేనే చేస్తానడం తప్పది. మనకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ అయితేనే పథకాలు ఇస్తా అనలేడు సీఎం. ఇదైతే వాస్తవం, నమ్మాలి ఒకసారి. ఎందుకంటే సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్ వాస్తవమేనా? నిజంగా 6 గ్యారంటీలు ఇవ్వాలంటే సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా రాగలరని మేము కూడా కోరుచున్నాం. ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రతి ఇంటికి తిరిగి 6 గ్యారంటీలు అని ఒక టికెట్ లాగా తీసుకొని వచ్చి ఇచ్చిర్రు. ఆ పట్టుకొచ్చి అందరు అప్లై చేసారు. అయితే అది ఇంట్లో పెట్టుకోమని చెప్పారు. ఎవరైతే చెప్పిర్రో అన్ని 6 గ్యారంటీలు రా పొద్దు వచ్చినావు మా ఇంటికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వాడిని పట్టుకొని అడిగితే 6 గ్యారంటీలు అప్పుడు అమలు అయితే. మెదకు 3 పోటీతత్వంలో ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు ముదిరాజు, ఇంకొకటి మన రంజిత్ రెడ్డి గారు. మొన్ననే ఈయన ఏం చేస్తుండే గుడ్ల వ్యాపారం, గుడ్ల వ్యాపారం చేసి ఆల్రెడీ నాగారం పక్కన ఆయనది ఆల్రెడీ కొల వ్యాపారం ఉంది. అది నాకు తక్కువ ధరలకు అప్పుడు కొనుగోలు చేసిండు, ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముతాడు. గుడ్డు కూడా ఎంత ఉంటుంది, ఎంత ఎంఎల్ ఇస్తున్నాడు, ఒక స్కూల్లో ఎంత ఎంఎల్ ఇస్తున్నాడు ఈయన. సరే మీరు 6 పథకాలు కాదు 2 పథకాలు కూడా అమలు చేయడానికి మీతో అయితే లేదు. ఇంకా 100 రోజులు దాటిపోయింది. పిల్లలకు సరిగా ఫుడ్ లేదు స్కూళ్ళల్లో, ఇంకా బాత్రూమ్ లేదు. ఇదే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ మండలం లోపల 400 గ్రామాలకు సేవ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనను కంపల్సరీ ఇప్పుడు పోటీలతో ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో చేవలలో గెలుస్తుండని చెప్పి ఈ ప్రజాపూర్వకంగా 400 గ్రామాలలో ఏం చేస్తున్నారు? ఏం అంటే ఈ స్వచ్ఛంద సంస్థ ఉంది కదా, బాత్రూమ్లు కట్టిస్తున్నారు పిల్లలకు. స్కూళ్ళలో టాయిలెట్లు లేకపోతే ప్రతి ఊరికి బండి పంపించి బండ్లు ఒక 10 బండ్లు పెట్టి ప్రతి ఒక్క విలేజ్ లా నడిపించి క్లీన్ చేపించి ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకు ఎంతో న్యాయపరంగా చట్టపరంగా నడుపుతున్నారు. కాబట్టి 2500 మందికి స్కాలర్షిప్ ఇస్తున్నాడు. 2500 మందికి స్కాలర్షిప్. ఈ మధ్యన యాలాలో కూడా మెరిట్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చాడు. ఇంకోటైనా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అన్నాడు, December 9 అన్నాడు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పి August 15 అన్నాడు. August 15 దాకా ఆయన అధికారంలో ఉన్నాడన్నా. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన సీట్కే గ్యారంటీ లేదు, ఆయన గ్యారంటీలు అవన్నీ వేస్ట్. అదేదో కర్ణాటకలో మోసం చేసి గెలిచాడు, తెలంగాణలో ప్రజలు మోసపోయి ప్రతి ఒక్కరు బీజేపీకే ఓటేస్తారు ఖచ్చితంగా. ఇంకోటి మొన్న ఒక్క ఎమ్మెల్యే లేడు, మీకు ఏందన్న అంత కారణం? చాలా
రైతు వేదిక, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు. మొన్ననే వికారాబాద్కి విచ్చేసిండు మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. చాలా మంది ఊర్లో పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. ముసలమ్మలు కూడా ఇప్పుడు ఏం కడతా అంటే మోడీ గారు 500 సంవత్సరాలు, వీళ్ళు 60 సంవత్సరాలు పరిపాలన చేసిన అంతే. ఆయన మొన్న వచ్చి మళ్ళోసారి మూడోసారి కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుస్తుండు. మళ్ళీ మినిస్టర్గా ఉంటాడు. ఖచ్చితంగా మాకు సేవలు అందిస్తాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి కూడా పువ్వు గుర్తును ఏ విధంగా విశ్వేశ్వరరెడ్డి అనేట ఆయన ఒక స్వచ్ఛమైన రాజకీయానికి మచ్చలేని నాయకుడు. ఆయన వాళ్ళ తాత కూడా రంగారెడ్డి అనే ఈ జిల్లా ఈ జిల్లా స్థాపితమైన వాళ్ళ పేరు మీదనే. ఆయన రాజకీయంగా ఎటువంటి ఆయన మీద అలిగేషన్స్ ఏం కుంభకోణాలు ఏం లేవు. ఆయన సేవ చేసే గుణమైనది, ఒకటే లక్ష్యమైనది. నా రాష్ట్ర నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ అందించాలనే ఆశయంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఆస్తుల కోసం కాదు, ఆయన ఏదైనా దానం చేసే గుణం కానీ దోసుకునే గుణం లేదు ఆయన దగ్గర. మస్తుగా చేసిండు. ఎవరైనా టాయిలెట్స్ గడిపిస్తారా అన్న? ఆయన పదవులు ఉన్నా లేకున్నా టాయిలెట్స్, స్కూల్ పిల్లల కోసం టాయిలెట్స్ గడిపిస్తున్నాడు అంటే ఎంత బృహత్తకరమైన కార్యక్రమం. ఆయన కూడా అడిగిండు, చూపించిండు. స్వచ్ఛ భారత్ లాగా ఆయన కేఎంఆర్ ఫౌండేషన్ పెట్టి ప్రతి స్కూల్లో టాయిలెట్లు గడిపిస్తున్నాడు. ఎన్నో సేవలు చేసిండు. టూరిజం దాన్ని డెవలప్ చేయాలంటే కోటిపల్లిలా బోటింగ్ చేయించిండు. మీరు ఒకసారి మీరు కూడా ఇంటర్వ్యూ చేసిర్రు. ఆయన దగ్గర మంచి టాలెంట్ ఉందన్న. ఆయన అప్పుడు ఫస్ట్ ఎంపీ ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంస్ బాగా డెవలప్ చేసిండు. మంచి వ్యక్తి ఆయన, రాజకీయానికి సూటబుల్ కరెక్ట్ వ్యక్తి ఆయన. నిజాయితీగా ఉంటాడన్న. 2 లక్షల మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. గెలిచేది ఆయనే, నిలిచేది ఆయనే. మొన్న మెదక్ పార్లమెంట్ స్థానంలో నీలమధును నామినేషన్ వేయడానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పోయి అని చెప్తున్నాడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తున్నాడు. ఆడ చెప్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, మీకు 500 గ్యాస్ వస్తుంది అంటారు. ఎవరికి వస్తున్నాను 500 గ్యాస్ అన్నాడు కదా. 400 పడతాయి అంటే 930 రూపాయలు తీసుకొని పోతున్నాడు. 500 గ్యాస్ మళ్ళీ అనలేక అమ్ముడు పోకండి, పబ్లిక్ లో ఉండండి, పబ్లిక్ సేవ చేయండి. రేపు ఎలక్షన్స్ కోసం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ వేయడం జరిగింది. పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలను చూడవచ్చు. మీరు అంతా ర్యాలీగా చేస్తున్నారు. అన్ని వైపులా నలుమూలల బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇదే విధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చినట్టున్నారు. ఇక్కడ వీళ్ళందరిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్కారం అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము తాండూరు నియోజకవర్గం. మీ పేరేం పేరు? నా పేరు ఆకుల శివకుమార్. చెప్పండి అన్న, మరి ఎట్లా ఉంది పరిస్థితి? బీజేపీ మీరేమో గెలుస్తుంటారు చాలామంది, ఇప్పుడు నామినేషన్కి వచ్చిరా? అవునన్నా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు 4 మండలాల కార్యకర్తలు, ముఖ్య నాయకులము, నియోజకవర్గ స్థాయి నాయకులము అందరం వచ్చామన్న. ఎట్లుంది పరిస్థితి గ్రౌండ్లో? గ్రౌండ్లో అన్న మొత్తం కార్యకర్తల సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలే ఈరోజు పార్టీకి బలం. మరి ఈరోజు మోడీ గారి దేశంలో మోడీ గారి సేవలను గుర్తించి మేము కూడా బీజేపీ పార్టీలో కండవ కప్పుకున్నాం. రీసెంట్గా కప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మేము ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాకు అక్కడ మాకు నచ్చక మాకు ఈరోజు మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని వచ్చినాం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము, ఒక డంపింగ్ యార్డ్ నుంచి ఈరోజు శ్మశాన వాటికల వరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణాలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజలకు తెలియదు. ఈరోజు మనం రేషన్ బియ్యం తింటున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయము. చాలామందికి తెలియదు. నేను ఒక మైనారిటీ సోదరులకు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మన ఒక భారతీయ జనతా పార్టీ ఒక హిందువులకి కాదు మైనారిటీలకు కూడా సహకరిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నది. అదొక్కటి గుర్తించాలి. ఎందుకంటే ఒక పార్టీ సిద్ధాంతం కాదు, ఇది సిద్ధాంతం కాదు, దేశ ప్రజల యొక్క ఐక్యత కోసం మోడీ గారు పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటమే ఈరోజు 400 ఎంపీ స్థానాలు దేశంలో గెలుస్తాయని సందర్భంగా చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ తాండూరు నుంచి కార్యకర్తలు దాదాపు భారీ ఎత్తున రావడం జరిగింది. ఈరోజు మా మండలం నుంచి కూడా
దాదాపు 5,000 మెజారిటీ నుంచి 5,000 పైచిలకు మెజారిటీ మేము ఇస్తామన్నా. ఓకే, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే మీకు ఎందుకు అభిమానం? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజాసేవకుడు. ఎందుకంటే పేద విద్యార్థుల కొరకు ఆయన చదువు పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. ఎందుకంటే రీసెంట్గా మా ఊర్లో కూడా 2,000 రూపాయలు ఒక మైనార్టీ బాలికకు, ఒక దళిత సోదరునికి, అదేవిధంగా చదువుకునే వాళ్ళకు కూడా సాయం చేస్తాడు. ఆయన ట్రస్టుల ద్వారా కూడా ఆయన పేదలకు సేవలు చేస్తాడు. ఇంకోటి ఏంటంటే సౌమ్యుడు, అందరివాడు, ఆయనకు ఎటువంటి ఈగో లేదు. దాంతోపాటు ఆయన లాంటి వ్యక్తిత్వం గలవారు మా పార్లమెంట్కి వస్తే, మా చెవుల పార్లమెంట్లో గెలిచినట్లయితే కేంద్ర మంత్రి అవుతాడు. మరిన్ని నిధులు గ్రామ పంచాయతీలకు NRGS ద్వారా మేము డెవలప్మెంట్ చేసుకుంటాము. మాకు అడగడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరేం చెప్తారన్నా? ఇప్పుడు నమస్తే అన్న, ఫోటో ఇప్పుడు నామినేషన్కి వచ్చినట్టున్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి నామినేషన్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము తాండూరు నుంచి వచ్చినాము. తాండూరు నుంచి బంటారం భద్రేశ్వరు కార్పొరేటర్. బంటారం భద్రేశ్వరు తాండూరు కార్పొరేటర్. చెప్పండి, ఏం చెప్తారు మరి? ఇప్పుడు నామినేషన్ ఇంత పెద్ద చేస్తున్నారు. అవును, ఖచ్చితంగా గెలుస్తున్నాం. 100% అవకాశం ఉందా? 100% దాంట్లో నో డౌట్. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా మీకు పార్లమెంట్ సెగ్మెంట్లో చేవెళ్ళాల? అన్నా చూడన్నా, ఇంతకుముందు కూడా ఒకటే ఎమ్మెల్యే ఉండే. లాస్ట్ ఇయర్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి ఎంతమంది పార్లమెంట్ సభ్యులం గెలిచినాము? 4 గెలిచినాము. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ వేరు, సర్పంచ్ వేరు, జెడ్పీటీసీ వేరు. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము 101% గెలుస్తున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి కోట అంటే ఆయన నిజాయితీ పరుడు, సౌమ్యుడు, సోషల్ సర్వీస్ చేస్తాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. రంజిత్ రెడ్డి ఉన్నాడు, కోడిగుడ్ల దొంగ అని పడ్డది. 1000 కోట్ల. వాస్తవం మరి వాస్తవం. మోడీ ఏంది తక్కువ చేస్తున్నాడు? మనకు ఉచిత బియ్యం ఇస్తుండు, వీధి లైట్లు, డ్రైనేజ్లు, అవి ఇవి అన్ని ఇస్తుండు అన్న. అవి మోడీకి తిరిగేలేదు. ఇంకోటి ఒక మంచి వ్యక్తి మన కొండ విశ్వేశ్వరరెడ్డి మంచి వ్యక్తి అన్న. అంటే పేరు పెట్టి మచ్చలేని నాయకుడు ఆయన. మీ నాయకుడు కాబట్టి మీరు చెప్పుకుంటారు. మా నాయకుడు వాస్తవాలు చెప్తున్నాం అన్న. మేము బీజేపీ కార్యకర్త ఎవరు కూడా అవాస్తవాలు మాట్లాడరు. దేశంలో అయోధ్యలోని మన 500 సంవత్సరాల మన కళ నిర్వహించిన మోడీ. ఇంకా మనకి ఇంకేం కావాలన్నా? పోయినాము. అది తీసుకుపోయాడు ఆస్థా ట్రైన్ పెట్టి, మరి ఒక ఆస్థా ట్రైన్ ఫ్రీ తీసుకుపోయినారు మమ్మల్ని. అంతకన్నా మాకు కావాల్సిందన్న, మా పెద్దలు పూర్వీకులు 500 సంవత్సరాలు పోరాడుతుండు. మొన్న ఫ్రీ తీసుకుపోయాడు. వందలాది మంది పోయారు అన్న. ముసలిలో పింఛన్ ఇచ్చేవాటే, ఓపెన్ మీ రాషన్ ఇవ్వబట్టే, సుకన్య యోజన ఇవ్వబట్టే. ఇంకేం కావాలి మనకు? చాలాది. ఇంకేం కావాలన్నా? ఓకే, మరి కవితను అరెస్ట్ చేశారు కదా, అది మంచి పని. మహిళల కోపంతో ఏం లేదు. ఆ లిక్కర్ అని పేరు వచ్చింది కదన్న. ఇప్పుడు మద్య నిషేధమని మనం ఎప్పటి నుంచో మహిళలు కొట్లాడుతున్నారు. ఒక మహిళనే ఉండి లిక్కర్ బ్రోకర్ దంతా చేస్తే ఎట్లుంటుంది అన్నది నిజంగా నమ్ముతున్నారు. దాంట్లో మోడీ ఏం లేదు. సిబిఐ వాళ్ళు కానివ్వండి, ఈడీ ఆలపనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్న. మోడీకి ఏం సంబంధం ఉంది? అదన్నీ వాస్తవాలే. మాకు ఎదురేదన్న 412 సీట్లు తప్పకుండా గెలుస్తున్నాము. ఈ చేవెళ్ళ గడ్డ మీద 5 లక్షలతో మేము గెలుస్తున్నామన్నా. మీ రాజేంద్ర నగర్ నుంచి ఎంత మెజారిటీ వస్తారు? మా రాజేంద్ర దాదాపుగా మేము 2 లక్షల మెజారిటీ తీసుకొస్తామన్నా. మేము తప్పకుండా తీసుకొస్తామన్నా. ఒక వే నడుస్తుంది. నా పేరు మూల శ్రీనివాస్. మోడీ వే నడుస్తుందా? ఫుల్ ఉందన్న. అది నో డౌట్. ఇక అది